ప్రభుని ఆరాధించినట్లయితే ఆ గుంపుని ఏమంటామంటే సంఘము అంటాం. ఏమంటాం చెప్పండి? సంఘము. ఇప్పుడు మనం ప్రభుని నమ్ముకున్న బిడ్డలంగా ఇక్కడ చేరి ఉన్నాం, ఒక సంఘముగా కూడుకున్నాం, ఒక గుంపుగా కూడుకున్నాం. కారణం ఏంటి? ప్రభు వాక్యం వినడానికి, ఆయనను ఆరాధించడానికై, ఆయనను స్తుతించడానికై ఇక్కడ మనము చేరి ఉన్నాం. కాబట్టి దీన్ని ఏమంటాం? మనము సంఘం అంటాం. దాన్నే గ్రీకు భాషలో ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అంటే సంఘము. సరే, ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు ఏంటంటే, నా సంఘమును నేను కట్టుదును. దేవుడు సంఘాన్ని నిర్మించడానికి, సంఘాన్ని కట్టడానికి ఏం చేశాడండి? తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. చదవండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఇక్కడ వినాలమ్మా, దేవుడు తన స్వరక్తమిచ్చి, యేసు ప్రభు తనకు బదులు వేరే వాళ్ళని బలి ఇవ్వలేదు. పాత నిబంధన ప్రకారము ఒక మానవుని పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి 5 రకాల బలులు అర్పించేవారు. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇవన్నీ లేవియ కాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4, 5, 6 అధ్యాయాలు ఈ బలుల గురించి రాయబడింది. పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో ఒక మానవునికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే ఆ మానవుడు, ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఒక గొర్రెను కానీ, ఒక పొట్టేలును కానీ, ఒక గువ్వను కానీ, ఒక పావురమును కానీ, ఏంటిది పవిత్రమైంది, ఏ దోషము లేని, ఏ లోపము లేని ఒక జంతువును తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం ఎదురుగా, అంటే అక్కడ ఆ ద్వారబంధం, అక్కడ గేటు దగ్గరనే ఉండాలి, లోపలికి రావద్దు. మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఆ గేటు దగ్గర నుండి ఈ మందిరం బయట ఉన్న దాన్ని ఏమంటామంటే ఆవరణము అంటాం, మందిర ఆవరణము. ఇప్పుడు మీరు కూర్చున్న స్థలాన్ని ఏమంటారంటే పరిశుద్ధ స్థలం అంటాం. తర్వాత అక్కడి నుండి అడ్డుతెర ఉంటుంది. ఈ 3వ భాగము మందసం ఉంటుంది. ఏంటిదండి? మందసము, కరుణాపీఠము, అవి ఉండే స్థలాన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఈ అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అయితే ఒక మానవుడు ఏదైనా దొంగతనం చేసినా, నరహత్య చేసినా, వ్యభిచారం చేసినా, లేదా తప్పు చేసినప్పుడు అతడు ఒక బలిని తీసుకొని రావాలి. సమాధానం కొరకైతే సమాధాన బలి. 2 వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఆ వ్యక్తితో సమాధానం దొరకాలంటే మొట్టమొదట దేవునితో సమాధాన పడాలి. దాన్ని సమాధాన బలి అంటారు. మరి ఆదామవ్వల ద్వారా మానవుడు దేవునితో సమాధానం కోల్పోయాడు. అందుకనే దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు, అవ్వ ఎక్కడున్నారు అన్నప్పుడు వాళ్ళు సమాధానం కోల్పోయారు. కాబట్టి వాళ్ళు సిగ్గుతోని తల వంచుకొని దాక్కున్నారు. అప్పటి వరకు ప్రతిరోజు ప్రభు వచ్చి మాట్లాడేటప్పుడు జవాబు ఇచ్చేటువంటి వాళ్ళు, ఓ రోజు ఏమైందంటే అపవాది వచ్చి మోసం చేసింది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఇది నిజమా అనుమానం కలిగించింది. లేదు, ఇది తినుదినమున మీరు నిశ్చయముగా దేవదూతలు అనలేదు. ఏమన్నాడు వాడు? దేవతల వల్ల అయిపోతారు. మరి దేవతలు అంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా, మాకు సంబంధం లేని వారని. చెప్పండి, దేవతలు అంటే అర్థం చేసుకోవాలి కదా, మాకు సంబంధం లేదు దేవతలు అంటే. దేవతలు అంటే అర్థం ఏంటి చెప్పండి? తెలుసా మీకు అసలు దేవతలు అంటే? సరే, క్లియర్గా రిఫరెన్స్ ఉంది, నా నోటి మాట కాదు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 18వ వచనం చదవండి దయచేసి. ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసుని గూర్చియు పునరుద్ధానమును గూర్చి ప్రకటించను గనక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. ఇక్కడ కింద చూడండి అర్థము. అన్య దేవతలు అంటే ఏముందండి?
దయ్యములు. రాసుకోండి కావాలంటే. చెప్పండి ఇప్పుడు ఏంటి? అన్య దేవతలు అంటే అర్థం ఏంటి? దయ్యములు. అవునా కదా? మరి దయ్యములు దేవుళ్ళు ఎట్లయితారు? 1 కొరింథీ 8వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఏమంటాడు పౌలు కొరింథీ సంఘంతో? దేవతలు అనబడిన వారు అనేకులున్నారు, ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. అయితే మనకు దేవుడు ఒక్కడే, మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే సమస్తము కలిగను. ఆయనను ఈ జ్ఞానం అందరిలో లేదు. ఈ జ్ఞానం అంటే ఏం జ్ఞానము? దేవుడు అంటే యేసు ప్రభే. లోకంలో 33 కోట్ల దేవతలు ఉండవచ్చు, కానీ దేవుడు ఒక్కడే. ఆయన ద్వారానే ఈ సృష్టి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఉల్కలు, తోకచుక్కలు, భూమి. అర్థమైందా? ఇదంతా దేవుడి ద్వారా కలిగింది. ఇది ఈ జ్ఞానం అంట లోకంలో ఉన్న వారికి చాలా మందిలో ఈ జ్ఞానము లేదు. నిజమైన జ్ఞానం అంటే ఏంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అయితే కీర్తన 14:1 అంటాడు, దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు, వాడు తన హృదయంలో అసహ్య కార్యములు చేయవాడంట. చెడ్డ కార్యాలు చేస్తాడు, దేవుడు అంటే ఇష్టపడాడు. ఏమండి? కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దయ్యములు ఆదామవ్వలతో అవ్వతో అన్నాడు, మీరు దేవతల వలె. మరి దేవతలు అంటే అర్థం ఏంటి? దయ్యాలు. మనం ఇంత చూసాం 17-18. మరి ఇప్పుడు అవ్వకు తెలివి ఉండాలి కదా. అరే నేను దయ్యం అయిపోతా కదా, ఇప్పుడు నేను దేవుని బిడ్డను, దేవదూతలాగున్నాను, దేవుని మహిమ ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి ఉంది. దేవుడే స్వయంగా వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడేవాడు. అలాంటి గొప్ప ప్రత్యక్షత నుండి అవ్వ కోల్పోయింది. అంటే దయ్యంగా ఉండడానికి ఇష్టపడ్డది. ఒక రకంగా చెప్పాలంటే పాపం అంటే సింపుల్గా చెప్పాలంటే అర్థం ఏంటి? దేవుని మాట వినకపోవడం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అయితే పాపములు తీసివేయటకు యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఈ మాట స్పష్టంగా ఉంది. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే తన సంఘాన్ని కట్టడానికి. ఆదాము అవ్వల ద్వారా కోల్పోయిన సంఘం యొక్క మహిమను తిరిగి సమకూర్చుకోవడానికై ఆయన కన్యక గర్భంలో పిండముగా రూపింపబడి, ఆయన 1 తిమోతి 3:16 ప్రకారము సశరీరుడుగా, అంటే మంచి, నా అంటే చెడ్డ, సశరీరుడుగా అంటే పరిశుద్ధమైన శరీరముగా, ఏ పాపము లేని శరీరముగా, ఏ పొరపాటు లేని శరీరముగా యేసుప్రభు ఈ లోకంలో జన్మించాడు. కానీ నువ్వు నేను ఎలా జన్మించాము? మన తల్లిదండ్రులకు జన్మించాము. మనది పాపపు జన్మ. యేసుప్రభు జన్మలో ఏమి లేదు, పాపము లేదు. ఆయనను ఎలా పుట్టించాడు? ఎవరు పుట్టించారు యేసుప్రభును? దేవుడే తన సేవకుని పుట్టించి ప్రతివాని దుష్టత్వము నుండి విడిపించుటకు ఆయన ఈ లోకంలో జన్మింపజేశాడట. చదవండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. ఇక్కడ ఏంటంటే 2 విషయాలు ఉన్నాయి. యేసుప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే 1-2 కారణాలు. ఒకటి, ప్రతివానిని, ఇక్కడ అంటున్నాడు ఇక్కడ పేతురు అంటున్నాడు అక్కడ ఉన్న వారితో, అక్కడ గ్రీకు దేశస్తులు ఉన్నారు, హెబ్రీ మాట్లాడేవారు, లాటిన్ మాట్లాడేవారు, ఇంగ్లీష్ మాట్లాడేవారు, రకరకాల దేశాల నుండి వచ్చి అక్కడ ఉన్న వారితో సువార్త చెప్తున్నాడు. పేతురు ఏమంటున్నా అంటే, అమ్మాయ యేసుప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? అక్కడున్న యూదులతో కూడా చెప్తున్నాడు. ఎందుకు యేసుప్రభు ఈ లోకంలో పుట్టాడంటే ఏదో సిలువ మీద పెట్టుకొని సిలువ దండేసుకొని మటన్లు చికెన్లు తెచ్చుకొని ఎంజాయ్ చేసి పండుగ చేసుకోవడం కాదు క్రిస్మస్ అంటే. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. పేతురు ఏమంటున్నాడంటే, అమ్మా యేసుప్రభు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అంటే మీలో ప్రతివాని దుష్టత్వం నుండి విడిపించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి పుట్టాడు. ఏంటది? ఎందుకు పుట్టాడమ్మా? నయనక చెప్పండి. మనలో ప్రతివాని
దుష్టత్వము నుండి, అనగా పాపము నుండి, చెడుతనము నుండి, చెడు గుణాల నుండి విడిపించి మనలను ఆశీర్వదించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించెను. ఎందుకు పుట్టాడండి యేసు ప్రభు కదా? ఎందుకు పుట్టాడు? చాలామంది పాట పాడుతూ ఉంటారు కదా, రకరకాల పాటలు ఉన్నాయి యేసు ప్రభు జన్మ మీద కదా. బట్ పాటలు పాడడం మంచిదే, ఆరాధించడం మంచిదే, కానీ ఆయన ఎందుకు పుట్టాడు అంటే పేతురు చెప్పాడు, అయ్యా మీరు యేసు ప్రభు ఎవరో అనుకుంటున్నారు, కానీ మీలో మానవులో ప్రతి మానవుని దుష్టత్వం నుండి విడిపించి, దుష్ట ప్లస్ తత్వము, దుష్టత్వము. దుష్టుడు అంటే ఎవరండి మరి? సాతానుడు కదా. ఏంటండి? మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటాడు? దుష్టుడు వచ్చి మీలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోనట్టాడు. ఏంటిదండి? దుష్టుడు వచ్చి మీలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవునేమో అంటాడు కదా. ఎవరంట వీరు? రాతి నేలలో పడిన విత్తనాలట. వాక్యం వింటారు కానీ దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? వాళ్ళ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. మందిరంలో ఉన్నా సరే, అబ్బాయి ఎంత మంచిగా ఉందండి వాక్యము, ఈరోజు నుండి అలా జీవించాలి అనుకుంటాం. కడప దాటగానే, గేటు దాటగానే సాతానుడు, దుష్టుడు అంటే ఎవరండి? సాతానుడు. ఎందుకు వస్తాడు వాడు మరి? దుష్టుడు దేనికి వస్తాడు? మత్తయి సువార్త 10:10లో ఉంది. ఏంటిది? దొంగతనం కొరకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చును. కానీ మంచి కాపరి నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. అయితే ఆయన అంటాడు 10వ వచనంలో, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి, సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చిన అంటాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే సంఘాన్ని కట్టడానికి. సంఘాన్ని ఎందుకు కట్టాలనుకున్నాడంటే ఆదామవ్వల ద్వారా కోల్పోయిన ఆ నీతి, ఆ పరిశుద్ధత, ఆ మహిమను మరల మానవుని ద్వారా సమకూర్చాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకనే మొదటి నిబంధన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మానవునితో చేసినటువంటి మొట్టమొదటి నిబంధన అదేంటంటే ఏమంటాడు అక్కడ? నువ్వు వాడిని మడిమను కొడతావు, వాడిని తల మీద కొడతాడు. అది అంటే కిందే ఉంటుంది అతడు. అందుకని ఎంత పెద్ద పావునైనా చిన్న కర్రతోని తల మీద ఇట్లా అంటే కదా పడిపోతుంది కదా. నువ్వు ఎక్కడ కొట్టినా కూడా అది చావదు, కానీ తల మీద ఇట్లా కొడితే మాత్రం చచ్చిపోతుంది. ఎందుకు? దేవుని వాగ్దానం అది మనకు కదా. వాడు నీ తల మీద కొట్టిన, అది అంటే కిందేముంది? ఆయన అనుంది. ఎవరు ఆయన? యేసుప్రభు. యేసుప్రభు శిలువలో వాడిని తలను చితకదొక్కాడు. దేవుడు మనకు కూడా వాగ్దానం ఇచ్చాడు. రోమా 16:20 అంటాడు, సమాధానకర్తయగు దేవుడు శీఘ్రంగా సాతాను మీ కాళ్ళ కింద చితకదొక్కును. కాబట్టి ప్రియులారా, సంఘం అంటే ఊరికి ఏర్పడలేదు. ఏనా? దేవుడు తన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం. జీవము గల సంఘము, దేవునిది సంఘము. జీవము గల సంఘము, దేవునిది సంఘము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము. జీవము గల సంఘము, దేవునిది సంఘము. జీవము గల సంఘము, దేవునిది సంఘము. యేసే తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంఘము. జీవము గల సంఘము, దేవునిది సంఘము. కాబట్టి మర్చిపోయినా, సారీ గుర్తుకు రావడం లేదు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆయన అన్నాడు, నా సంఘాన్ని నేను కడతా అన్నాడు. అంటే ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. సంఘాన్ని భూమి మీద ఏర్పాటు చేసుకోవడానికి యేసు ప్రభు ఏం చేశాడండి? తన స్వరక్తం ఇచ్చాడు.
రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదని సామాన్యముగా చెప్పవచ్చు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి మనందరి కొరకు తన రక్తం కార్చాడు. కారణం ఏంటంటే నీ యొక్క నా యొక్క పాపం నుండి విడిపించడానికి, దుష్టత్వం నుంచి విడిపించి నిన్ను నన్ను ఆశీర్వదించాడు. ఏంటిది ఆశీర్వాదము? పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇవ్వడానికి. ఏంటిదండి? పరసంబంధమైన, ఈ లోక సంబంధంగా ఇస్తాడు. మీకు ఏం కావాలో మీరు అడగక ముందే మీ పరలోక తండ్రికి తెలియని అంటాడు. అవునా కదా? మత్తయి 6:8 అనుకుంటా. అయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకంటాడు, కొలస్సీ 3:1. కాబట్టి నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఒక మానవుని పాపములు క్షమించబడి, చెప్పండి, ఒక మానవుని పాపములు క్షమించబడి, శుద్ధి చేయబడి, పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని సంఘములో చేర్చబడి ప్రభుని ఆరాధించడమే గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో మనకి ఏమీ ఉన్నా లేకున్నా కూడా ప్రభు రక్తంలో కడగబడి ఒక మానవుడు పాప క్షమాపణ పొంది, రక్షణ పొంది, తన జీవితం మార్చుకొని, ఇదిగో ఎవడైనా క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి, సమస్తం ఏం కావాలి? క్రొత్తవి కావాలి. అదే నిజమైన ఆశీర్వాదం. కాబట్టి ఉదయకాలము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సంఘము అంటే ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఒక ప్రత్యేక స్థలములో కూడుకొని ఆరాధించే గుంపునే సంఘం అని అన్నాం. దాన్నే గ్రీక్ భాషలో ఎక్లీషియా అన్నాం. కాబట్టి ఈ తోగూడెంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఈ మారుమూల గ్రామంలో కూడా ఉదయం వచ్చేటప్పుడు ఇంకెంత దూరం నాయనా అనుకునేది. బస్సు వస్తూనే ఉన్నది. 6:30కి ఎక్కినాం బస్సు మేము పేరూరులో. ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. 3.5 గంటల ప్రయాణం. చూసారా ఎంత సుదూరం? చూడు దేవుడు ఎంత ప్రేమ గలవాడండి. ఈ అడవి ప్రాంతంలో ఈ మారుమూల గ్రామాన్ని కూడా ప్రభు దర్శించాడు. ఆయన సువార్త, ఆయన వాక్యం వ్యాప్తి చెందింది ఇక్కడ. ప్రభు మిమ్మల్ని దర్శించాడు. ఆయన రక్తంలో కడగబడ్డారు. సంఘముగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప సంగతి. కాబట్టి అందుకనే ప్రభు అన్నాడు, నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. సంఘము అనేది ప్రభుది. ఎందుకంటే సంఘము కొరకు ఆయన మాత్రమే ప్రాణం పెట్టాడు, ఆయన మాత్రమే రక్తం కాచాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్నాను ఎవరైనా సరే ఇంకా యేసు ప్రభుని నమ్ముకోకుంటే, నీ పాపములకు క్షమాపణ లేకుంటే, వాక్యం వింటున్నావు, చాలాసార్లు వాయిదా వేస్తున్నావు, రేపు నమ్ముకుంటా అనుకుంటున్నావు. నమ్ముకోవాలనుకుంటున్నా కానీ నీలో ఉన్న తాగుడు, బీడీలు, చుట్ట, సిగరెటు, తంబాకు, గుట్కాలు నువ్వు మర్చిపోలేకపోతున్నావేమో. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న దుష్టత్వం నుండి విడిపించి, అనగా నీలో ఉన్న చెడ్డ గుణాన్ని విడిపించి, ఆ సైతాన్ యొక్క లక్షణములు తీసేసి నీకు పాప క్షమాపణ ఇచ్చి నిన్ను రక్షించాలనే ప్రభు ఈ లోకంలో జన్మించాడు. నీ హృదయంలోకి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో నీకు ఇష్టమేనా? అయితే నువ్వు ఒక్క మాట ఒప్పుకో, యేసు ప్రభువా, నేను పాపినే, నన్ను క్షమించు. ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడుగుతుంది. ఎప్పుడు? మనము మన పాపములను ఒప్పుకొని నేడల. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలా పవిత్రులుగా చేయను. అదే దుష్టత్వం నుండి విడిపిస్తాడు. అపవిత్రత, చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, దొంగతనము, వ్యభిచారము, అబద్ధము, అసూయ, ఈర్ష్య, కపటము, మోసము, రవేనా, ఇవన్నీ కూడా పాపము. చుట్ట, బీడి, సిగరెటు, బ్రాండీ, విస్కీ, రమ్మి, గుడంబ, తాగుడు, ఇవన్నీ కూడా పాపము. వీటన్నింటి నుండి విడిపించి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమేనా వారలారా, నీకు ఇష్టమేనా?
ఈ సమయంలో నీకు ఇష్టమైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఒప్పుకో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించాయని ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు. మమ్మల్ని రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. కొంతమంది ఎన్నోసార్లు వాయిదా వేస్తూ ఉంటారు. చాలా మార్లు వాక్యం వింటారు కానీ వాయిదా వేస్తారు. రేపు 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 అంటారు. రేపు అనేదానికి రూపం లేదు, గుర్తుపెట్టుకోండి. రేపు అనేదానికి రూపం లేదు. తరువాత, తరు అంటే ఏంటండి? చెట్టు. వాత అంటే గాయం. తరువాత అంటే గాయపరిచేది. కొంతమంది అంటారు తర్వాత చూద్దాంలే అన్న, తర్వాతది ఇప్పుడే కాదన్న, ఇంకా చూద్దాం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. 2017లో 2013లో ఆయనకు కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. కాలిపోయింది ఆయన. ఎల్సీ తీసుకున్నాడు కానీ ఆ సబ్స్టేషన్లో ఒక లైన్కి పోయి ఇంకో లైన్కి ఇచ్చాడు ఎల్సీ. అయితే ఏమైందంటే ఈయన ఎల్సీ ఇచ్చింది అనుకోని స్తంభం ఎక్కి డైరెక్ట్ హైటెన్షన్ వైర్ని పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఆ పవర్ వచ్చేసి కాలిపోయింది మొత్తం. షర్టు కాలిపోయి పై నుండి కింద పడ్డాడు హెలికాప్టర్ లెక్క. ఇదంతా కాలిపోయింది. కాలిపోయి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. వరంగల్లో ప్రతి హాస్పిటల్ తీసుకెళ్లారు, బ్రతకడని చెప్పారు. చివరికి హైదరాబాద్కి తీసుకెళ్లారు. అయితే దేవుడు బ్రతికించిండు. ప్రభు మాట్లాడండి, ఇది మరణం కొరకు వచ్చిన రోగము కాదు. ఎందుకంటే అంతకుముందు భయంకరమైన తాగుబోతు ఆయన, భార్యను కొట్టేవాడు, భయంకరమైన తాగుబోతు, భయంకరమైన పాప జీవితం, వ్యభిచారము, చాలా భయంకరమైన జీవితంలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని రక్షించాలని దేవుడు చూసి 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 ఒక దెబ్బ కొట్టాడు. నిజంగానే దేవుడు ఎంతోమంది దేవుని సేవకులు, సంఘము, పరిశుద్ధులు చేసిన ప్రార్థన ఆలకించి ఆ వ్యక్తిని బ్రతికించాడు. బ్రతికించిన కొన్ని రోజులకు ఏం చేశాడంటే, కొన్ని రోజుల వరకు ఏదో ఊరికే నటన చేశాడు. అసలు నిజంగా మారలే కానీ దేవుడు నన్ను రక్షించిందని ఏడ్చేది ఊరికే. అందరూ అనుకున్నారు అరే మారిండు బాగానే అని అనుకున్నాం. మళ్ళీ యథా రాజా తదా ప్రజ. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయన ఆ యాక్సిడెంట్ కంటే ముందు ఎలాంటి పాప జీవితంలో ఉన్నాడో మరలా అదే పాపంలోకి వెళ్ళిపోయాడు. అదే పాపంలోకి వెళ్ళిపోయాడు. చెప్పినప్పుడు అనేది నేను కూడా చెప్పేది అంటే తర్వాత తరువాత 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 కొన్ని రోజులు ఏం చెప్పిండంటే, మా నాయన ఉన్నాడు కదా, మా నాయన చచ్చిపోతే కుండబట్టు అంటారు కదా, నీ చిన్న కొడుకును కదా అని అట్లా వాయిదా వేశాడు. అరే నేనన్నా మీ నాయన నిన్ను రక్షించలే కదా, ఇప్పుడు కుండబట్టినంత మాత్రాన మీ నాయన లేచి వస్తాడా చెప్పండి? రాడు. అదంతా ఏం వంక అంటే వేలు వంక అన్నాడట ఒకడు. ఒకడు అన్నాడట ఎగరలేక పందిరి కూర్చా అన్నాడట. అర్థమైందా నేను చెప్పేది? వాడు డ్యాన్సే రాదట కానీ వాడు పైకి అంటాడట, ఏ పందిరి గింత కిందికేస్తారా, లేకుంటే నీ ఎంత డ్యాన్స్ చేసావన్నా అన్నాడట. తీరా తెలుసుకుంటే అసలు వాడు డ్యాన్సే రాదట. ఇట్లా వంకలు పెట్టుకుంటూ 2013 మే 17వ తారీఖు మంచి ఎండాకాలంలో కరెంట్ యాక్సిడెంట్లో చనిపోయేటోడు బ్రతికిండండి. అలాంటి వ్యక్తి తర్వాత 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 అని తరు వాత. తరు అంటే చెట్టు, వాత అంటే గాయం, అంటే చెట్టుకు కలిగిన గాయం. తరువాత అంటే దేవుడు మనల్ని చెట్లతోని పోల్చాడు. మీరు మాట్లాడుకుంటే ఈ రాళ్ళు మాట్లాడతాయి అన్నాడు, ఈ చెట్లు మాట్లాడతాయి అన్నాడు ప్రభు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు ఎట్లున్నాడంటే ఇంతకుముందు భయంకరంగా తాగేవాడు, ఇప్పుడు కూడా సేమ్ అని అంతకంటే ఎక్కువ తాగుతున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ప్రియులారా, నువ్వు వాయిదా వేస్తే దయ్యం పనిచేస్తుంది. నువ్వు వాయిదా వేస్తే చెప్పండి దయ్యం పనిచేస్తుంది. ఇంతమంది చెప్పుకున్నాం దేవతలు అంటే దయ్యాలని. నువ్వు వాయిదా వేస్తే మళ్ళీ లోకంలో కలవాలనిపిస్తాయి నీకు. ఫస్ట్ ఒక వారం తప్పిస్తావు, తర్వాత 2 వారాలు, తర్వాత రాను 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 రాజుగూరం గాడిదైనట్టు లోకంలో కలిసిపోతారు. కాబట్టి ప్రియులారా, నీవన్నీ ఎందుకు చెప్తున్నంటే మీ క్షేమం కోరి, మీ మేలు కోరి. కాబట్టి దయచేసి ఎవరైనా అలాంటి వారుంటే వాయిదా వేస్తూ రేపు 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 రేపు
అని ఇంకా నువ్వు వాయిదేస్తే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు వస్తే నువ్వు ఎక్కడుంటావు? నిజంగా దేవునితో ఉంటావా, నరకంలో ఉంటావా? చెప్పు. బుద్ధి లేని కన్యకలు ఏమన్నారు? కన్యకలు అండి వాళ్ళు, పెళ్ళి కాని స్త్రీలే, కన్యకలు పరిశుద్ధంగానే ఉన్నారు. కానీ ఏం లేదు, వాళ్ళలో నూనె లేదు. నూనె అంటే పరిశుద్ధత, దేవుని ఆత్మ లేదు. కాబట్టి వారు విడవబడ్డారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వాయిదా వేస్తున్నావో నాకు తెలియదు. నీ చెడు గుణాలు వదిలిపెట్టడానికి, నీ పాప జీవితం వదిలిపెట్టడానికై, నీ లోక జీవితం వదిలిపెట్టడానికై నువ్వు ఎన్ని వందల సార్లు నువ్వు వాయిదా వేసావేమో. అయితే ఈ సమయంలో ప్రభు మాత్రం నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా 2-3 వచనాలు, నేడే రక్షణ దినము, ఇదియే మిక్కిలి అనుకూలమైన సమయము. ప్రభు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఒప్పుకో, విడిచిపెట్టు. ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని మరల ఒకవేళ తప్పిపోయావేమో, మరల లోకంలో కలిసావేమో, మరల లోక అలవాట్లకు, లోక ఆచారాలు, లోక పద్ధతులకు అలవాటు పడ్డావేమో, నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని మాటను, దేవుని వాక్యాన్ని, దేవుని పిలుపును నువ్వు పెడచేయి పెడితే, నువ్వు లెక్క చేయకుంటే, వినకుండా ఉంటే, ఒకరోజు అరుస్తావు, ఒకరోజు కేక వేస్తావు, ఒకరోజు నెత్తి నోరు కొట్టుకుంటావు నరకంలో. అక్కడి నుండి ఎవరు నిన్ను తప్పించలేరు. దేవుని పిలుపును నువ్వు నిర్లక్ష్యం చేయకు ప్రియుడా. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా, తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి, తీర్మానము చేయకనే వెళ్ళేదావా ప్రభు సన్నిధిలో నుండి. ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో నుండి ప్రేమైన సహోదరి సహోడా, ప్రేమైన యవనస్తులారా, దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని త్రోసివేశావు. నువ్వు ఇది నాకు కాదు వాక్యము, వేరే వాళ్ళకు అనుకున్నావు. ఏదో బలవంతాన వచ్చి ఒకవేళ ఇక్కడ నువ్వు కూర్చున్నావేమో. ఈరోజు ఆయన పిలుపును, ఆయన రక్షణ పిలుపును, ఆయన వాక్యాన్ని, ఆయన స్వరమును దయచేసి నువ్వు త్రోసివేయకుండా నీ హృదయంలోకి స్వీకరించి ఆయన నమ్ముకోవాలని ప్రవిష్టపడుతున్నాడు. మద్రాసు పట్టణంలో ఒక అంకుల్ చెప్పాడు, మన ఎబ్రోను అంకుల్, మంచి ప్రీచర్ అయినా. మద్రాసు పట్టణంలో ఆ అంకుల్ వాళ్ళ నాయన ఒక క్రైస్తవుని ఇంట్లో అసిస్టెంట్గా చేసేవాడంట. ఆ క్రైస్తవుడు యవనస్తుడే, 30-35 సంవత్సరాలు అలా ఉంటాయేమో, కానీ చాలా డబ్బున్న వ్యక్తి. ఒక సంఘానికి వెళ్ళేవాడు, చాలా డబ్బున్న వ్యక్తి. అయితే కానీ ప్రభుని చాలా నిర్లక్ష్యం చేశాడు. వాక్యం తెలుసు, బైబిల్ ఉంది, మందిరానికి వెళ్తాడు, మళ్ళీ దేవుడు దేవుడే, దయ్యము దయ్యం. ఏం చేశాడంటే అలానే కాలం గడుస్తుంది. ఒకరోజు ఏమైందంటే భయంకరమైన మరణ వ్యాధి వచ్చింది, మరణకరమైన వ్యాధి వచ్చింది. వచ్చినప్పుడు అక్కడే మద్రాసు పట్టణంలో, చెన్నైలో ఒక మంచి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇక చనిపోయే రోజు, భార్య కూడా ఉంది దగ్గరే, చనిపోయే రోజు ఆ వ్యక్తి ఒక 3 సార్లు గట్టిగా కేక వేసి చనిపోయినాడు. ఏం కేక వేశారు తెలుసా? ఏమంటే ఆయన గట్టిగా కేక వేసినాడు, పరలోకంలో నా కొరకు తలుపులు మూయబడినాయి, తీయబడ్డాయి కాదు, మూయబడ్డాయి. పరలోకంలో నా కొరకు తలుపులు మూయబడినవి, పరలోకంలో నా కొరకు తలుపులు మూయబడినవని 3 సార్లు గట్టిగా కేక వేసి ప్రాణం విడిచినాడు. వాళ్ళ భార్య బాగా ఏడుస్తుందట. పాస్టర్ వెళ్ళేసరికి భయంకరంగా ఏడుస్తుందట. అయ్యో దేవుడా, నా భర్త క్రైస్తవుడే, కానీ తీర చనిపోయే ముందు
నరకంలో పడ్డాడే, తన ఆత్మ ఇప్పుడు నరకంలో కాలాలా, పాతాళంలో యాతన పడాలా. ఆ సేవకుడు అడిగాడట, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సరే దేవుడు తీసుకున్నాడమ్మా అంటే, ఆమందట, అయ్యా నా భర్తను దేవుడు తీసుకున్నందుకు కాదు, కానీ నేను ఎక్కువ ఏడ్చేది దేనికంటే నా భర్త చనిపోయే ముందు ఒక 3 సార్లు కేక వేశాడు, నా కొరకు పరలోక ద్వారములు మూయబడ్డాయి, అందుకనే నేను ఏడుస్తున్నాయా. నా భర్త ఇప్పుడు ఎక్కడున్నాడంటే పాతాళంలో ఉంటాడు. ఇంత క్రైస్తవ జీవితం జీవించి, ఇంత బ్రతికి, ఇంత యేసు ప్రభుని నమ్ముకొని నా భర్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే నరకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడో జరిగింది కదా అని నువ్వు అనుకోవచ్చు. నీ సంగతి ఏంటి? ప్రేమైన స్నేహితులారా, మన పరిస్థితి ఏంటి? నువ్వు వాయిదా వేస్తున్నావా? ఒకవేళ రక్షణ పొంది కూడా లోకంలో కలిసావా? ఆయన ప్రభు కృప ఇచ్చి తరుణం ఇచ్చాడు నీకు, అవకాశం ఇచ్చాడు నీకు. బుద్ధి లేని కన్యకలు అవకాశం ఇచ్చాడు దేవుడు. బుద్ధి కలిగిన వారు సిద్ధలలో నూనె కూడా తీసుకొని వెళ్ళారు. మత్తయి సువార్త 25:3లో ఉంది, వారు నూనె తీసుకొని వెళ్ళాలని తెలిసి కూడా వారి వెంట నూనె తీసుకొని వెళ్ళలేదు. నువ్వు రక్షణ పొందాలని తెలిసి కూడా ఇంకా పాపంలో ఉండడానికి ఇష్టపడితే నరకం ఉంది, జాగ్రత్త. రక్షణ పొంది లోకంలో కలిసావు, అయితే మరల సమకూర్చుకోవడానికే నువ్వు ఇష్టపడటం లేదు, మరల సరిచేయడం నువ్వు ఇష్టపడకుంటే నువ్వు తెలిసి నష్టపోయే స్థితిలో ఉన్నావు. కనుక ఈ సమయంలో ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సంఘము అంటే ఈడొచ్చి కూర్చోగానే సరిపోదు, కానీ నీ జీవితం మారిందా, నీ బ్రతుకు మారిందా, ప్రభు కొరకు జీవిస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులరా, సంఘము అంటే ప్రభు తన స్వరక్తం ఇచ్చుకున్నాడు. అందుకనే ప్రభు నీ కొరకు ఈ లోకంలో జన్మించాడు. పిలుస్తున్నాడు, రా నా బిడ్డ రా, నువ్వు వచ్చి ఒప్పుకుంటే చాలు, నేను నిన్ను క్షమిస్తా అని ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నీకు ఇష్టమైతే ఈ సమయంలో ఒక్క మాట ఒప్పుకుంటే చాలు, ప్రభు నిన్ను దీవిస్తాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.